హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్కి స్వాగతం. సో ఈ క్వశ్చన్స్కైనా ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మీరు ఎన్సీఆర్టీలో ప్రిపేర్ అయ్యి ఉన్నారంటే ఎన్సీఆర్టీ సంబంధితమైన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేది మీకు అందించబోతున్నాను. సో అలాగే ఇది ఏంటంటే, ఈరోజు టాపిక్ అనేది మనం ఎన్విరాన్మెంట్, ఏ సబ్జెక్ట్నన్నా ఎన్విరాన్మెంట్ సంబంధితమైన ఎంసీక్యూసే మనం చూడబోతున్నాం. ముఖ్యంగా ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి ముందు సింపుల్గా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్లో ఉంటున్న కోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీ అనేది ఎందుకు చదవాలి? చాలామంది యూపీఎస్సీ ఐఏఎస్ డ్రీమ్ చేస్తూ ఉంటారు. ప్రారంభం ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. స్టార్ట్ ఎలా చేయాలో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. మీకైనా ప్రారంభం అనేది బెస్ట్ ఎండ్ ప్రిపరేషన్ అనేది ఎన్సీఈఆర్టీ సో ఎన్సీఆర్టీ సిలబస్ని మీరు కంప్లీట్గా యూపీఎస్సీ లెవెల్లో కంప్లీట్ చేశారంటే మీ యొక్క హాఫ్ ఆఫ్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయిందని నేను చెప్తాను. ఎందుకంటే క్లియర్గా ఓల్డ్ ఎన్సీఆర్టీస్, న్యూ ఎన్సీఆర్టీస్ ఏవైతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో సో అవన్నీ వాటికి సంబంధితమైన వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లోనే మేక్ చేస్తున్నారు. ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి అవన్నీ కూడా. సో ఎన్సీఆర్టీస్తో ప్రారంభం చేస్తున్నట్టే మీ హార్ట్ బీట్, ఒక ఐఏఎస్ ఎగ్జామ్కి హార్ట్ బీట్ లాంటిది ఈ ఎన్సీఆర్టీ. అంత ప్రాముఖ్యత అనేది ఉంది. సో మీరు ఇంటర్ లెవెల్ నుంచి, డిగ్రీ లెవెల్ నుంచి, అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక జాబ్లో ఉంటూ కూడా ఐఏఎస్ చదవాలి అనే ఒక కల మీలో మిగిలిపోయి ఉంటుంది. అలాంటి కళలను నెరవేర్చుకోవడానికి మీకైనా ఒక అద్భుతమైన అవకాశమేనన్న మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా. సో ఈ యొక్క ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ అనేది లైన్ బై లైన్ అనలైజ్ చేస్తూ మీకు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అందిస్తూ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాం సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మన వద్ద 6th నుంచి 12th వరకు అందిస్తూ ఉన్నాం. 15,000 రూపీస్ కాస్ట్కి మాత్రమే ఉంటున్న ఈ కోర్స్ అనేది ఫిబ్రవరిలో స్పెషల్ ఆఫర్గా మీకు 5,000 రూపీస్ డిస్కౌంట్స్తో, ఫ్లాట్ డిస్కౌంట్తో 10,000 రూపీస్కి మీకు మనము అందిస్తూ ఉన్నాం ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ 28th ఫిబ్రవరి వరకు మాత్రమే. మీరు లేదంటే మీ సర్కిల్లో ఎవరైనా కానీ నేను ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు అంటే మీ ద్వారా సజెస్ట్ చేయగలిగిన అద్భుతమైన విషయం ఈ యొక్క ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ కోర్స్ సో ఇది మాత్రమే ఉందా అంటే లేదు మీకైనా ఫుల్ కోర్స్, సో ఆల్ అండ్ ఆల్ అన్నీ కలిపి వస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందుబాటులో ఉన్నాయి. సో కంప్లీట్ ప్యాకేజ్ ప్రతి ఒక్కటి కరెంట్ అఫైర్స్, కంప్లీట్ కోర్స్ వీడియో, ప్రిలిమ్స్, మెయిన్స్, మాక్ టెస్ట్, ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ప్రిపరేషన్లో మీకు అద్భుతంగా తోడ్పడి, అలాగే మీకు ఇంకా 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 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే డే టు డే అడిషన్స్తో, స్టాఫ్తో ఇంటరాక్షన్స్, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు అనే విధంగా మనం క్వాలిటీతో, క్వాంటిటీతో బెస్ట్ ఎవర్ క్లాసెస్, స్మార్ట్ టెక్నిక్స్తో మనం అందిస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీ ఇంటి వద్దనే ఎక్కడి నుంచన్నా కానీ మీరు వినవచ్చు, లైవ్ వినవచ్చు. సార్ నేను బిజీగా ఉన్నాను, లైవ్ వినలేకపోయానంటే రికార్డింగ్ ద్వారా కూడా మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన కోర్సెస్ అనేది మనం మీకోసం ఎఫిషియెంట్గా, క్వాలిటేటివ్గా అనేది అందిస్తూ ఉన్నామండి. సో ఆ కోర్స్ జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 48,000 రూపీస్కే మీకు అందుబాటులో అనేది ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మన క్లాస్ ఎన్విరాన్మెంట్లో వచ్చి మీరు క్లాసెస్ వినాలి అనుకుంటున్నారు అంటే మన క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ అనేది వైజాగ్ మరియు హైదరాబాద్లో మనం అందిస్తూ ఉన్నాం. కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది అందిస్తున్నాం. 58,000 రూపీస్ కాస్ట్కి మీరు ఆఫ్లైన్ కోర్సెస్ కూడా పొందవచ్చును ఐఏఎస్కి. అలాగే చూడండి, ఆప్షనల్ ఇన్ఫినిటీ ఆఫర్ కూడా అందిస్తున్నాం. ఆప్షనల్ కోర్సెస్ అనేది 22,000 రూపీస్కే మనం 5 ఆప్షనల్స్ అనేది మీకోసం అందిస్తూ ఉన్నామండి. అది మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీరు హిందూ అనాలిసిస్ ఫాలో అవుతున్నా అంటే నేను కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ద్వారా ఇప్పుడు ఎలాగైతే మీరు ఈ యొక్క ఎన్సీఆర్టీ నేర్చుకుంటున్నారో అదేవిధంగా ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా టెక్నిక్స్తో సహా అద్భుతంగా అనేది మీరు అక్కడ నేర్చుకోవచ్చు. సో ఈ రోజుకి యొక్క కంటెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. సో చూడండి, ఎన్విరాన్మెంట్ చాప్టర్ అనేది మనకి సపరేట్గా అనేది ఎన్విరాన్మెంట్ అనేది బుక్ లేదు. ఫ్యూచర్లో ఇలాంటి చాప్టర్స్ అనేది యాడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది ఒక మోడర్న్ సైన్స్ కాకపోతే ఎన్విరాన్మెంట్ అనేది మీకు 12th ఎన్సీఆర్టీలో జోగ్రఫీలో కొన్ని 13 చాప్టర్ నుంచి మనం చదువుతుంటాం. అలా చాప్టర్ 13లో చాప్టర్ 13లో ఉంటున్న టాపిక్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్. సో మనం క్వశ్చన్లోకి వెళ్దాం, తర్వాత ఆన్సర్ చేద్దాం. సో చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాబిటేట్స్ లైవ్
లైఫ్ ఎగ్జిస్ట్ నాన్న. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఇచ్చిన ఏ విషయంలో మనకి జీవం అనేది కలిగింది, లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అనేది అడుగుతున్నారు. సో చూడండి, మన ప్లానెట్లో మనకి చాలా వరకు డిఫరెంట్ ప్లేస్లో లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో డీప్ సీ ట్రెంచెస్, సముద్రం ఉంటుంది, సముద్రం యొక్క కొంత భాగంలో లోతైన ప్రాంతం. సో అంటే సముద్ర మట్టం ఇదంటే ఇది సముద్రం యొక్క ఉపరితలం అంటే టాప్ లేయర్, ఇది సముద్రం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అంటే సముద్రం యొక్క బేస్. అది కాకుండా కొన్ని లోతైన ప్రాంతాలు అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో అలాంటి సముద్రంలో లోతైన ప్రాంతాలను మనం డీప్ ట్రెంచెస్ అని అంటాం. ఇలాంటి డీప్ ట్రెంచెస్ ప్రాంతంలో కూడా కొన్ని లైఫ్ ఫామ్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రేరెస్ట్ ఆఫ్ కొన్ని బ్యాక్టీరియా కానీ అలాగే డీప్ సీ లైఫ్ ఫామ్స్ అనేది మనకి ఏంటంటే ఈ యొక్క ఓషన్ అండర్లో సో కాల్డ్ ట్రెంచెస్లో కూడా మనకి ఏంటంటే అవైలబుల్లో ఉన్నాయి. సో అందువల్ల ఆ స్టేట్మెంట్ రైట్ 1 కరెక్ట్ అయ్యిందంటే మీ యొక్క ఆప్షన్లో 2 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో చూడండి, డీప్ సీ ఓషన్స్లో ఓకేనా, డీప్ సీ ట్రెంచెస్ అంటాము. సో లోతైన ప్రాంతాల్లో మనకి ఎలాంటి జీవాలు నివసిస్తున్నాయి అనేది చాలా వరకు ఏంటంటే రీసెర్చ్ అనేది చేస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనేది కనుక్కోవడం అనేది జరుగుతున్నాయి. సో ఏంటంటే ఇక్కడ సో ఈ యొక్క డీప్ సీ ట్రెంచెస్లో ఏంటంటే జెనోఫైరోఫోర్స్ అంటారు ఓకేనా, జెనోఫైరోఫోర్స్ అంటారు. ఇలాంటి జీవములు అనేది అక్కడ నివసిస్తుంటాయి. సో అక్కడ ఉంటున్న అనిమల్ ఫామ్స్ని ఇది అంటాం. అలాగే యాంఫీపోడ్స్ అంటారు. ఏంటి నాన్న, యాంఫీపాడ్స్ అని అంటారు. తరువాత స్మాల్ సీ కుకుంబర్స్ ఇవే అక్కడ ఉంటున్న నివసిస్తున్న సో కాల్డ్ లైఫ్ ఫామ్స్ అన్న. సో ఇవే రేరెస్ట్ ఆఫ్ రేర్గా అనేది డీప్ సీ ట్రెంచెస్ ప్రాంతంలో అనేది నివసిస్తున్నాయి. సో ఇక్కడ ఆర్టికల్లో వాట్ ఈస్ దేర్ అని మాత్రమే చదువుతాము. కాకపోతే మనము డీటెయిల్గా క్వశ్చన్ అనాలిసిస్లో చూస్తున్నప్పుడు ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనము ఖచ్చితంగా అనేది తెలుసుకోవాలి. సో ఓకేనా. సో అదేవిధంగా మనం పర్మాఫోస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పర్మాఫోస్ట్లో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పర్మాఫోస్ట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము. తరువాత పర్మాఫోస్ట్లో ఏమి నివసిస్తున్నాయి అనేది. జనరల్గా పర్మాఫోస్ట్లో హ్యూమన్స్ అనేది చాలా వరకు ఏంటంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ మాత్రమే ఉంటారు. పర్మాఫోస్ట్ రీజియన్ అంటే పోలార్ రీజియన్లో పర్మా అంటే ఏంటి, పర్మనెంట్గా ఐస్తో కవర్ అయిపోయి ఉంటుందంటే సో అలాంటి వాటినే ఓకేనా. సో అలాంటి వాటినే మనం ఏమంటామంటే పర్మాఫోస్ట్ అని అంటాం. సో పర్మాఫోస్ట్ ప్రాంతాల్లో కూడా లైఫ్ అనేది ఉందా అంటే ఖచ్చితంగా ఉన్నాయనన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో పర్మాఫోస్ట్ ప్రాంతంలో ఏంటంటే మనకి మాసస్ అంటాము, లిచెన్స్ అంటాము. ఇలాంటి వెరైటీ ఆఫ్ లైఫ్ ఫామ్స్ అనేది అక్కడ ప్రొవైడ్. ఇంకా లో స్ట్రబ్స్ అంటారు. ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో అనేది ఉన్నాయనేది మన ఎవిడెంట్గా అనేది దొరుకుతుంది. సో అందువల్ల సో ఇక్కడ కూడా లైఫ్ ఫామ్ ఉందనేది మనకి తెలుస్తుంది. సో అలాగే నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే థర్మల్ స్ప్రింగ్స్ అంటే ఏంటి. థర్మల్ స్ప్రింగ్స్ అంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏంటంటే సో ఇక్కడ అంటే ఐస్లాండ్ తెలుసా మీకు. సో ఐస్లాండ్ అంటే ఏంటంటే సో కాల్డ్ గ్రీన్లాండ్కి పక్కన ఉంటుంది ఐస్లాండ్ అనేది. సో అక్కడ కూడా లైఫ్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో చూడండి అక్కడ ఏంటంటే బాగా మనకి బాయిలింగ్ అవుతుంది సార్. మనము పాలు కానీ నీళ్లు కానీ గ్యాస్ స్టవ్లో పెట్టామంటే వేడెక్కుతుంది, మీరు చూస్తుంటారు, అలా అలా పొంగుతూ బాయిల్ అవుతుంటుంది. అలా థర్మల్ స్ప్రింగ్స్ అంటే ఏంటంటే సో కాల్డ్ మీరు ఇటు చూస్తున్న ప్రాంతాలు అంటే పొంగుతూ బాయిల్ అవుతూ ఉంటుంది ఓకేనా. సో ఒకసారి ఆ ఇమేజ్ చూపిస్తాను మీకోసం. సో మీకోసం ఇంక ఇమేజ్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ ఇమేజ్ చూస్తున్నారా. సో బాగా చూడండి, ఏంటిది అలా బాయిల్ అవుతుంది. థర్మల్ స్ప్రింగ్స్ అంటే ఇవేనన్నా. ఐస్లాండ్ ఇలాంటి దేశాల్లో ఎక్కువగా అనేది ఇలాంటి థర్మల్ స్ప్రింగ్స్ అనేది ఉంటాయి. సో ఈ థర్మల్ స్ప్రింగ్స్ అనేది ఏంటంటే ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా బాయిల్ అవుతున్న థర్మల్ స్ప్రింగ్స్ అనేది చాలా వరకు ఏంటంటే సో అలా బాయిలింగ్ స్టేజ్లో 100 degrees కంటే ఎక్కువ టెంపరేచర్లో వాల్కనో లావా ఉంటున్న ప్రాంతాల్లో ఉంటుంది. ఇలా బాయిలింగ్ ప్రాంతాల్లో కూడా అనిమల్స్ కానీ లైఫ్ ఫామ్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. సో అక్కడున్న లైఫ్ ఫామ్స్ ఏమంటామంటే మనం థర్మోఫైల్స్ అంటాం. ఏమంటాం, థర్మోఫైల్స్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. థర్మోఫైల్స్ అంటే ఏంటంటే సో ఖచ్చితంగా ఇవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయంటే సో ఇక్కడ ఏంటంటే ఈ బాయిలింగ్ వాటర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ ఆర్టికల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. దట్ ఈస్ ఇట్ ఓకేనా. సో అదేవిధంగా సో మన కంటెంట్లోకి వెళ్ళిపోతాము. సో దిస్ ఈస్ ఇట్ అండి. సో ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేది కూడా నేను మీకు ఇమేజెస్తో సహా కూడా ఇంక్లూడ్ అనేది చేస్తాను. సో మీ ప్రిపరేషన్స్కి అనేది ఇంకా అనేది బెటర్ అనేది అవుతుంది ఓకేనా. సో నెక్స్ట్ వీ కెన్ సీ అబౌట్ ద కంటెంట్ ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ని ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, నాకు 1 కరెక్ట్ అని తెలిసిన వెంటనే ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేసాను. తర్వాత 2 కరెక్ట్ అని తెలిసిన వెంటనే ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేస్తాను. ఎందుకంటే
2 ఉండే ఆప్షన్ నాకు 1 and 4. ఇప్పుడు నాకు ఆన్సర్ అనేది 50% ఎక్కువైంది. ఇప్పుడు థర్డ్ ఆన్సర్ తెలిసిందంటే ఐ కెన్ సే ఆన్సర్ 1 ఆర్ థర్డ్ కానీ ఫోర్త్ కానీ. థర్మల్ స్ప్రింగ్స్లో నాకు తెలియదు, కానీ మన హ్యూమన్ ఇంటెస్టైన్స్లో చూసారు అంటే మన కడుపులో ఒకవేళ థర్మల్ స్ప్రింగ్స్లో హాట్ బాడీస్లో నాకు థర్మోపైల్స్ ఉన్నాయని నేను చదవలేదు, నాకు తెలియలేదు అనే పక్షాన కూడా మీరు ఈ ఆన్సర్ కరెక్ట్గా రాయొచ్చు. ఎలాగంటే హ్యూమన్ ఇంటెస్టైన్స్లో మన పొట్టలో బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా నాన్న, ఏదో ఒక లైఫ్ ఫామ్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కదా. సో అంటే ఏంటంటే ఖచ్చితంగా 4 అనే ఆప్షన్ కరెక్ట్. సో అందువల్ల నేను ఈ ఫోర్త్ ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తాను, ఆన్సర్ 1. సో కొన్నిసార్లు అన్నీ చదువు ఉండాల్సిన అవసరం లేదన్న. ఆన్సరింగ్ కేపబిలిటీ అనేది మనం చదువుతున్నప్పుడు ఏంటంటే కొన్ని అన్నీ తెలిసిన ఆన్సర్ చేయొచ్చు, కొన్ని కొంత తెలిసినా కానీ మనం ఆన్సర్ చేయగలిగిన కెపాసిటీ అనేది ఉంటుంది. సో యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేది అలాగే ఉంటుందన్న. సో ప్రతి ఒక్కటి తెలియాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ ఆన్సర్ ఇట్ వైస్లీ అంటాం. ఓకేనా, తెలివితో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దామా. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మ్యాంగో ట్రీస్ డు నాట్ అండ్ కెనాట్ గ్రో ఇన్ టెంపరేట్ కంట్రీస్ లైక్ కెనడా అండ్ జర్మనీ. మామిడి చెట్లు ఆ ప్రాంతంలో ముఖ్యంగా టెంపరేట్ కంట్రీస్లో కెనడా అండ్ జర్మనీ ప్రాంతాల్లో పెరగవు అనేది చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, స్నో లెపర్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ కేరళ ఫారెస్ట్. స్నో లెపర్డ్స్ ఎక్కడుంటాయనన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. స్నో లెపర్డ్స్ అనేది హిమాలయాస్లో ఉంటాయి. ఎక్కడుంటాయి, హిమాలయాస్లో ఉంటాయి. సో హిమాలయాస్లో ఉందంటే ఖచ్చితంగా ఏంటంటే నా సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు అయిందంటే, సో ఇక్కడ ఏం అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటి వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకని, సో సెకండ్ స్టేట్మెంట్ అనేది ఏంటి, స్నో లెపర్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద కేరళ ఫారెస్ట్. అవి కేరళ ఫారెస్ట్లో ఉండదు. అవును నిజమే కదా, సో ఖచ్చితంగా ఉండదు కాబట్టి హిమాలయాస్లో ఉంటుంది కాబట్టి సో మనకి 2 అనేది కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది మనం తీసేస్తాం. ఓకేనా, ఈ 2 ఆప్షన్స్ తీసేస్తాం ఎందుకంటే 2 కరెక్ట్, కేరళ ఫారెస్ట్లో ఉండదు, హిమాలయాస్లో ఉంటుంది కాబట్టి. మరి మ్యాంగో ట్రీస్ విషయానికి వచ్చామంటే, మ్యాంగో ట్రీస్ విషయం అంటే ఒకసారిగా స్టడీ చేశారంటే మ్యాంగో అనేది ఏంటంటే చాలా వరకు అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. సో ఇది సీజనల్ ప్లాంట్. ఓకేనా, ఇది సీజనల్ అంటే మనకి మామిడి పండ్లు ఏ సీజన్ వస్తుందన్న, ముఖ్యంగా ఏంటంటే మామిడి పండు అనేది మనకి ఎప్పుడూ కూడా ఏ సీజన్లో వస్తుందంటే సో కాల్డ్ మన యొక్క సమ్మర్ సీజన్లోనే వస్తుంది. ఓకేనా, అంటే ఇవి చాలా వరకు థర్మల్ అలాగే టెంపరేట్ రీజియన్స్లో ఇవి ఎక్కువగా అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఏంటంటే మన యొక్క కెనడా మరియు జర్మనీ ప్రాంతాల్లో అనేది రాదు. ఓకేనా, సో అందువల్ల ఈ స్టేట్మెంట్ అనేది ఏంటంటే సో వాళ్ళు కెనాట్ అని ఇచ్చారంటే కరెక్ట్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2 అనేది అవుతుంది. అలాగే ఒక కంటెంట్ చదివేటప్పుడు మీరు ఎలా చదవాలి అంటే, ఇప్పుడు ఆన్సరింగ్ ఎలా చేశారో తెలిసిన తర్వాత ఇప్పుడు మ్యాంగో చదివారు కాబట్టి మ్యాంగోకి సంబంధించిన ఆర్టికల్స్ మనం తెలుసుకో ఉండాలి కదా. ఖచ్చితంగా నాన్న మ్యాంగోకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని మ్యాంగోస్కి జిఐ ట్యాగ్స్ అనేది ఇచ్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కిర్సాపతి. ఓకేనా, కిర్సాపతి అంటారు, కిర్సాపతి. అలాగే లక్ష్మణ్ బాగ్. ఓకేనా, రీసెంట్గా ఇచ్చిన సో కాల్ జిఐ ట్యాగ్ నాన్న లక్ష్మణ్ బోగ్. ఇవి 2 కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారు. సో ఈ జిఐ ట్యాగ్ అనేది మీ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. అది జిఐ ట్యాగ్ అనేది వెస్ట్ బెంగాల్కి అనేది ఇచ్చున్నారు. సో ఇవి వెరైటీస్ నాన్న. సో ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో అనేది జిఐ ట్యాగ్ అనేది ఇచ్చున్నారు. సో అలాగే ఏంటంటే సో చూడండి, ఇది ఓన్లీ ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మాత్రం కాకుండా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా నేను ఏంటంటే దీన్ని చెప్తున్నాను. తర్వాత ఏంటంటే జర్దాలు అనేది ఏంటంటే లూ ఉంది, మన తెలుగు అనుకోకండి, ఇది బీహార్లో ఉందన్న. సో ఇది ఎక్కడుంది, బీహార్లో ఉండించే సో కాల్డ్ వెరైటీ. దీన్ని కూడా ఏమంటారంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇట్ హ్యాడ్ గాట్ ద జిఐ ట్యాగ్. సో ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ రిలేటెడ్. కాకపోతే మ్యాంగో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కొంత ఇస్తాను చూడండి. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, మ్యాంగోని ఏమంటాం, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం. పండ్లల్లో ఫ్రూట్స్లో ఒక కింగ్ ఏదైనా ఉందంటే మనము సో కాల్డ్ మ్యాంగోని అంటాం. సో మ్యాంగో ప్లాంటేషన్ ఇవంతా కూడా చాలా వరకు ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కువగా ఉంది. మన ఇండియా నుంచి ఎగుమతి చేయడంలో మనం మ్యాంగో అనేది ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటాం యూరోపియన్ కంట్రీస్కి. అందులో చాలా ఎక్కువగా ఎగుమతి చేసే వెరైటీస్లో ఏంటంటే అల్ఫోన్సో వెరైటీస్ చాలా ముఖ్యం. తర్వాత కేసర్ వెరైటీస్ ఇంపార్టెంట్. తర్వాత తోటపురి. ఓకేనా, తోటపురి అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న ఇంపార్టెంట్. ఇంకా మనం మర్చిపోలేం కదా మన ఆంధ్ర వాళ్ళది బంగనపల్లి. ఓకేనా, బంగనపల్లి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సో మనము మన ఇండియా నుంచి బయట దేశాలకి ఎగుమతి చేస్తున్న వన్ ఆఫ్ ద వెరైటీస్. సో అలాగే ఏంటంటే మనము మ్యాంగో అనేది స్లైస్ చేస్తాం, పల్ప్ చేస్తాం, ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది ఉంటుందన్న. సో ఇది మ్యాంగో గురించి కొన్ని బేసిక్ థింగ్స్. సో అలాగే మనం స్నో లెపర్డ్ అనేది చూస్తున్నాం కాబట్టి అది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి స్నో లెపర్డ్ గురించి ఒక బ్రీఫ్ వ్యూ అనేది చూస్తాం. సో ఒక న్యూస్ చదువుతున్నాం, ఒక క్విజ్ చేస్తున్నామంటే సో దాంతో పాటు ఏం చేయాలి అంటే మీరు దానికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ బేసిక్స్ కానీ స్టడీ చేసుకున్నారంటే ఎగ్జామ్లో అనేది మీకు మళ్ళీ ఏమడిగినా కానీ మీకు గుర్తొచ్చేలా అనేది యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నో లెపర్డ్స్కి అయినా సైంటిఫిక్ నేమ్ ఏమంటారంటే ప్యాంథరా. ఓకేనా, సో ఏమంటాం, ప్యాంథరా అంటాం. ఓకే, లెట్ మీ రైట్ టీహెచ్.
ప్యాంతరా ఓకేనా, ప్యాంతరా ఒన్సియా అంటారు. సో ఇది ముఖ్యంగా ఏంటి, మౌంటైన్ రీజియన్లో, కొండల ప్రాంతాల్లో, వెస్టర్న్ ఘాట్స్ కానీ ఈస్టర్న్ ఘాట్స్ కానీ ఎక్కడ ఉండదు. ఇది మోస్ట్లీ మౌంటైన్ రీజియన్లో, అది కూడా ఏంటంటే హిమాలయన్ ప్రాంతంలో అనేది ఎక్కువగా అనేది ఉంటుందన్న. సో అలాగే ఏంటంటే ఇది ఏషియా, సెంట్రల్ ఏషియా ఈ ప్రాంతంలో ఉంటుంది. మన ఇండియాలో పర్టికులర్గా తీసుకున్నానంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోను హిమాచల్లోనూ ఎక్కువగా ఉంటుంది ఓకేనా, హిమాచల్లోనూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇది మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హిమాలయస్లో కూడా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఉంటుంది. సో అలాగే ఏంటంటే సో స్నో లెపర్డ్ క్యాపిటల్, సో గుర్తుపెట్టుకోండి, స్నో లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. సో ఇది మనకి ఇంపార్టెంట్, స్నో లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, ప్రపంచంలోనే స్నో లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఏది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే రీసెంట్ టైంలో లడాక్, ఏ ప్రాంతం అది, లడాక్లో అది పనిగా ఒక నేషనల్ పార్క్ ఉందన్న, అది హెమీస్ నేషనల్ పార్క్ అంటాము, చాలా ఇంపార్టెంట్ అది హెమీస్ నేషనల్ పార్క్. ఈ హెమీస్ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో ఈ హెమీస్ నేషనల్ పార్క్లోనే అత్యధికమైన యొక్క స్నో లెపర్డ్ పాపులేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అలాగే ఏంటంటే ఐయుసిఎన్ లిస్ట్లో ఏంటంటే ఐయుసిఎన్ తరపు నుంచి రెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, అందులో వల్నరబుల్గానే ఉన్నాయి ఈ యొక్క సో కాల్డ్ మన యొక్క స్నో లెపర్డ్స్. అలాగే మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972లో పాస్ చేస్తారు. ఈ యాక్ట్కి అండర్లో ఏంటంటే షెడ్యూల్ 1లో అనేది స్నో లెపర్డ్స్ అనేది ఇంక్లూడ్ అనేది చేస్తున్నారు. సో అలాగే మనం చాలా వరకు ఈ స్నో లెపర్డ్స్ని సంరక్షించడం కోసం మనము గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉన్నాం. అందులో ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్ చెప్తా చూడండి, సెక్యూర్ హిమాలయ అంటున్నప్పుడు హిమాలయాలో ఉంటున్న ఎకోసిస్టమ్ని, హిమాలయాలో ఉంటున్న జీవరాశులని వాటిని సంరక్షించడానికి గవర్నమెంట్ అనేది సో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ప్లస్ యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళిద్దరూ కలిసి ఈ సెక్యూర్ హిమాలయ ప్రోగ్రామ్కి అనేది ఫండింగ్ అనేది చేస్తారు ప్రాజెక్ట్కి. తర్వాత మనం 2009లో స్నో లెపర్డ్స్ని కాపాడుకోవాలి కాబట్టి మనం ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాం, అదే ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అంటే ఏంటి, వాటి యొక్క ఎకోసిస్టమ్ని, వాటి యొక్క లైఫ్ ఫామ్స్ని మనం కాపాడుకోవడానికి అనేది మనము వర్క్ అనేది చేస్తున్నాం. సో ఇది ఒక బేసిక్ ప్రివ్యూ ఆఫ్ ది స్నో లెపర్డ్స్. ఒక ఆర్టికల్ ఏంటంటే సో ఎన్విరాన్మెంట్ అయినా ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్టికల్ని జస్ట్ ఎన్సీఆర్టీ పరంగా మాత్రమే చదవకుండా కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసుకుంటూ వాటికి సంబంధమైన డీటెయిల్స్ అనేది కూడా మనము ఇక్కడి నుంచి చదువుకుంటూ పోతూ ఉంటాం. దట్ విల్ క్రియేట్ ఎ బెటర్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆర్గానిజమ్స్ క్యాన్ టాలరేట్ అండ్ థ్రైవ్ ఇన్ అ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ అండ్ దే ఆర్ కాల్డ్ స్టెనోథర్మల్స్. సో ఇక్కడ స్టెనోథర్మల్స్ అంటే ఒక డెఫినేషన్ ఇచ్చున్నారు, కరెక్టా కదా చెక్ చేయాలి. ఆర్గానిజమ్స్ విచ్ క్యాన్ రెస్ట్రిక్ట్ ఎ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ కాల్డ్ యాజ్ యూరిథర్మల్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఖచ్చితంగా మీరు చదువుంటే తప్ప ఆన్సర్ చేయలేరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అనేది అడుగుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏం తెలియాలి, యూరిథర్మల్ అంటారు, లేదంటే సో కాల్డ్ స్టెనోథర్మల్ అంటారు. కాకపోతే ఏంటంటే సో ఈ రెండింటికి ఉల్టా స్టేట్మెంట్ ఇచ్చేసారు నన్ను. సింపుల్ థింగ్, ఈ యొక్క టాపిక్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ చూస్తేనే చెప్పేవచ్చు. ఏంటంటే స్టెనోథర్మల్ అంటే ఉల్టా ఇచ్చారు. స్టెనోథర్మల్ అంటే ఏంటి, రెస్ట్రిక్టెడ్ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ వేరియేషన్స్, పెద్ద వేరియేషన్స్ ఉన్న టెంపరేచర్స్ అనేది తట్టుకోలేవు, ఎందుకంటే వాటి బాడీలో ఉంటున్న మెటబాలిజం కానీ యాక్టివిటీ అనేది తట్టుకోలేము. సో అందువల్ల సో ఈ స్టేట్మెంట్ రెండూ కూడా రాంగే, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ లేదు, ఎందుకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి. యాక్చువల్గా యూరిథర్మల్ అంటే ఏంటంటే పైన ఇచ్చిన డెఫినేషన్స్ ఓకేనా, స్టెనోథర్మల్ అంటే కింద ఇచ్చిన డెఫినేషన్. అంటే ఏంటి, ఏదైతే ఆర్గానిజమ్స్ అవి వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో ఏంటంటే చూడండి, ఒక నైట్ 15 డిగ్రీల టెంపరేచరు, మార్నింగ్ 34 డిగ్రీస్ టెంపరేచర్. అంటే వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, సుమారుగా 15-19. సో అంటే ఏంటి, రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఒకవేళ సో నైట్ టైం టెంపరేచర్ 24, డే టైం టెంపరేచర్ 28 అంటే వాటి డిఫరెన్స్ ఎంత, 4 డిగ్రీస్. అంటే ఇదేంటి, నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్. దీన్నే మనం ఏమంటాం, నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. అంటే మనకి టెంపరేచర్స్ మధ్య వేరియేషన్స్ అనేది లేదు. సో కొన్ని జీవరాశులు అనేది సో వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో బతకగలవు, కొన్ని జీవరాశులు అనేది నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో బతకగలవు. సో అలాగా వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో బతకగలిగిన వాటిని మనం ఏమంటే యూరిథర్మల్ అని అంటాం. మనము యూరిథర్మల్ అని అంటాము. అలాగే ఓన్లీ ద నారో రేంజ్ ఓకేనా, సో నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్లో బతకగలిగిన వాటిని స్టెనోథర్మల్ అని అంటాం. సో ఇవి వాటి యొక్క జీవరాశుల యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇలాంటి ఆర్టికల్స్ కూడా ఏంటంటే మనము క్లియర్ కట్గా అనేది డీటెయిల్గా అనేది ప్రతి ఒక్క లైన్ బై లైన్ డెఫినేషన్స్ చదువుకొని మనం అబ్జర్వ్ చేసుకున్నామంటే మనము చూస్తాము. సో ఇది ఎన్సీఆర్టీలో మీకు ఆల్రెడీ ఇవ్వబడి ఉంది కాబట్టి యూ క్యాన్ ఫాలో ఇట్ అప్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో కొంచెం కంటెంట్ ఉన్న ఆర్టికల్స్ని మనము డీటెయిల్గానే స్టడీ చేస్తాం, లేని వాటిని ఒక క్విక్ రివ్యూలో అని మనం చూస్తాం.
సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. లైఫ్ ఆన్ ఎర్త్ ఒరిజినేటెడ్ ఫస్ట్ ఇన్ వాటర్. సో ఇక్కడ భూప్రపంచంలో నీటి నుండే జీవం అనేది స్టార్ట్ అయిందని తెలుపుతున్నారు. తర్వాత ఆర్గానిజం విచ్ ఆర్ టోలరెంట్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ salinity ఆర్ కాల్డ్ as స్టెనోహెలైన్. సో దీనికైనా ఆన్సర్ మీకు ఇంతకుముందు చెప్పిన ఆర్టికల్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి నాన్న. ఏంటంటే నెక్స్ట్, ఫ్రెష్ వాటర్ అనిమల్స్ కెనాట్ లివ్ ఫర్ లాంగ్ సీ వాటర్ బికాస్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రాబ్లమ్స్. సో చూడండి, ఈ యొక్క ఆప్షన్ని మనం ఎలా చెప్తామంటే, మనకు ఒక విషయం తెలుసు, లైఫ్ ఫామ్, భూమి మీద లైఫ్ ఫామ్ అనేది వాటర్లో ఫామ్ అయింది. ఈ క్వశ్చన్ని ప్రీవియస్గా చెప్పిన క్వశ్చన్తో ఆన్సర్ చేస్తారు. చూడండి, మీరు ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ మీరు బాగా విన్నారంటే దాంతో ఈజీగా ఈ క్వశ్చన్ ఎలిమినేట్ చేయొచ్చు. యూరీథర్మల్ అంటే ఏం చెప్పాను? యూరీథర్మల్ అంటే వైడ్ రేంజ్, చాలా వరకు టెంపరేచర్ వేరియేషన్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు యూరీథర్మల్ అంటే. టెర్మల్ అంటే టెంపరేచర్, థర్మల్ అంటే ఏంటంటే డెసిఫర్ చేయాలి. ఒక పదాన్ని మనము వొకాబులరీని డెసిఫర్ చేసామంటే ఈజీగా ఉంటుంది. సో థర్మల్ అంటే టెంపరేచర్, యూరీ అంటే వైడ్ రేంజ్ అనుకున్నాం. తర్వాత స్టెనోథర్మల్ అంటే టెంపరేచరు వెరీ నేరో అంటే ఏంటి? ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ సెలనిటీస్తో అడిగారు. సో హెలైన్ అంటే సెలనిటీ, మరి స్టెనో అంటే నేరో కదా, కానీ వాళ్ళు ఏం చెప్పారు? వైడ్ రేంజ్ అన్నారు. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. నేను భూమిలో ఎక్కడ జీవం స్టార్ట్ అయిందో తెలీదో పక్కన పెట్టండి, ఆస్మాటిక్ ప్రాబ్లం తెలుసో తెలీదో పక్కన పెట్టండి, నాకు స్టెనో అంటే తెలుసు. ఈ ఒక్క క్వశ్చన్కి ఎంత పెద్ద స్టేట్మెంట్ ఉన్నా కానీ స్టెనో అనే చిన్న పదానికైనా అర్థం తెలిస్తే ఈ క్వశ్చన్ అనేది హల్వా లాంటిది. ఓకేనా? ఒక లడ్డూ కావాలన్న అలాంటి ఒక క్వశ్చన్ ఇది. స్టెనో అనే పదం నేరో అని నాకు తెలిసిందంటే ఇప్పుడు టూ అనేది తప్పు. నాకు కరెక్ట్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో నాకేంటంటే సెకండ్ స్టేట్మెంట్ తప్పు అని తెలుసు. సెకండ్ స్టేట్మెంట్ తప్పు అంటే ఐ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. యూపీఎస్సీలో చాలామంది టఫ్ అంటూ ఉంటారు. మీరు కానీ నా యొక్క ఎంసీక్యూ సెషన్స్ కానీ విన్నారు అంటే అద్భుతంగా, ఎంత టఫ్ క్వశ్చన్ అయినా కానీ అలవాటైపోతుంది మీకు. ఈ యొక్క పద్ధతి మీకు అలవాటైపోతుంది. ప్రతి పాయింట్ మీకు తెలియాలని. యూపీఎస్సీలో అంతా చదివేసి ఒక ఎక్స్పర్ట్ పోయి ఏ రోజు జాబ్ సెలెక్ట్ అవ్వరనన్న ఐఏఎస్కి గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్ అయిన ఆఫీసర్ని కూడా పోయి అడిగి చూడండి. ప్రతి ఒక్క ముక్క అతనికి పాయింట్ టు పాయింట్ బట్టి పట్టుకోను తెలిసి ఉండదు. వారంతా ఫాలో అయ్యేది లాజిక్. సో ఇక్కడ లాజిక్ ఏంది? స్టెనో అనేది నేరో. ఆ లాజిక్ తీసుకున్నా అంటే నేను ఎలిమినేషన్. సో యూపీఎస్సీలో క్వశ్చన్ అటెంప్టింగ్లో ఉండే ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే ఎలిమినేషన్ పద్ధతి. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే ఎలిమినేషన్ పద్ధతిలో ఈ మూడింటిని ఎలిమినేట్ చేసిన ఆన్సర్ వచ్చేసిందిగా. నేను ఫస్ట్ ఆప్షన్ తెలీదు, థర్డ్ ఆప్షన్ తెలీదు, కానీ నేను ఆన్సర్ అనేది చేస్తున్నాను. దాట్ ఈజ్ అ బ్యూటీ ఆఫ్ యువర్ యూపీఎస్సీ. సో ఇప్పుడు మనము కంటెంట్ని స్టడీ చేస్తాం. సో చూడండి, చాలా వరకు ఏంటంటే లివింగ్ ఆర్గానిజం స్టార్ట్ అవడానికి వాటర్ ఈజ్ ద సోర్స్ నాన్న. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనకి నీరు, ఓకేనా, నీటి నుండే మనకి ఏంటంటే చాలా వరకు లైఫ్ ఫామ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో కాకపోతే కాలంతో పాటు ఏంటంటే అక్కడి నుంచి లైఫ్ ఫామ్ అనేది సో ట్రాన్స్ఫామ్ అవుతూ అలాగే డిస్ట్రిబ్యూట్ అవుతూ అవి ఏంటంటే ప్లాంట్ వెరైటీ ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయినాయి. కానీ ఎన్ని తీసుకున్నా కానీ మీరు తీసుకున్నారు అంటే ఓవరాల్గా ఏంటంటే లైఫ్ ఫామ్ అనేది ఇక్కడ చూడండి, ఎంత ట్రాన్సిషన్ జరిగినా కానీ మనకి ఏంటంటే వాటర్ లేకుండా ఏ జీవం కూడా బతకలేదు. ఏవైనా ప్లాంట్ వెరైటీ తీసుకోండి, ఇంకే వెరైటీ తీసుకోండి, ఏదైనా కానీ సో మనకి లైఫ్ ఫామ్ లేకుండా బతకలేము. సో ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే వీ గోనా కమ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఫ్రెష్ వాటర్ అనిమల్స్కి ఈ యొక్క ఆస్మోటిక్, థర్డ్ స్టేట్మెంట్కి రండి. ఆస్మోటిక్ ప్రాబ్లమ్స్ వస్తుందా? సో నాన్న ఒక విషయం తెలుసుకోండి, ఫ్రెష్ వాటర్లో సాల్ట్ కంటెంట్, సో ఫ్రెష్ వాటర్లో సాల్ట్ కంటెంట్ అనేది లెస్ దెన్ 5 పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఓకేనా, పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. సో పీపీఎంస్ అంటారు. సో చాలా తక్కువ అనేది ఉంటుంది. కాకపోతే సో చూడండి, మనము సముద్రపు వాటర్, సీ వాటర్లో తీసుకున్నాం అంటే సో మోర్ దెన్ 35, ఓకేనా, 35 కంటే కూడా ఎక్కువగా అనేది సెలనిటీ ఉంటుంది. సో ఇప్పుడు 5% కంటే తక్కువ వాటర్లో అలవాటైన ఒక జీవులు అనేవి సో ఎప్పుడైతే వీటిలో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అనేది నివసిస్తాయో వాటి బాడీలీ చేంజెస్ జరిగి ఆస్మోటిక్ అంటే ఏంటంటే ఒక హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్లోకి వాటర్ ఎంటర్ అవుతుంటుంది. సో ఏదైనా చేంజెస్ అనేది ఓకేనా, హై డెన్సిటీ నుంచి లో డెన్సిటీకి ఒక లేయర్ ద్వారా అవుతుంటుంది. స్కిన్ ద్వారా అవ్వడం వల్ల ఆస్మోటిక్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చి అవి ఏంటంటే చనిపోతూ ఉంటాయి. సో అందువల్ల చూడండి, ఎప్పుడైనా కానీ మనం చేపలు చూసామనుకోండి, ఫిష్ చూసామనుకోండి, ఫ్రెష్ వాటర్ ఫిషెస్ సముద్రంలో వదిలితే బతకవునన్న. చెరువుల్లో గుట్టల్లో పట్టిన చేపలు అనేది మనం సముద్రంలో వదిలితే బతకగలవా అంటే బతకలేవు. అలాగే సముద్రంలో పట్టిన చేపలు తెచ్చి కాలువల్లో, నదుల్లో, ఇంకా చెప్పాలి అంటే ఏదైనా కానీ చెరువుల్లో వదిలామంటే బతకగలవా అంటే లేవు.
రెండిటికి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ రెండు చేపలే, రెండు నీటిలో బతుకుతాయి. కాకపోతే ఇది ఫ్రెష్ వాటర్, అది సాల్ట్ వాటర్. అంటే ఆస్మోటిక్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతాయి. సో థర్డ్ స్టేట్మెంట్ రైట్. సో ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఆప్షన్ 3. సో అలాగే ఈ స్టెనోకైన ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే స్టెనో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ వైడ్ రేంజ్ ఆఫ్ సెలనిటీ, ఇది గుర్తుపెట్టుకోండి, వైడ్ రేంజ్ ఆఫ్ సెలనిటీ. సో సెలనిటీలో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ సెలనిటీ అనేది తట్టుకోగలిగిందంటే, వైడ్ రేంజ్ ఆఫ్ సెలనిటీ అనేది తట్టుకోగలిగిందంటే దాన్నే మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యూరీ. ఓకేనా, యూరీ సెలైన్ అని, యూరీ హెలైన్ ఓకేనా. యూరీ హెలైన్ అంటే ఏంటంటే ఈ సెలనిటీలో మేజర్ చేంజ్ని కూడా తట్టుకోగలిగింది. అలాగే నారో రేంజ్ సెలనిటీనే మనం ఏమంటే స్టెనో హెలైన్ అంటారు. సో ఇలాంటి విషయాలు మనం సో కాల్డ్ ఎన్సీఆర్టీ ద్వారానే నేర్చుకోవాలన్నా. చాలామంది చదివినా కానీ ఇలాంటి పదాలు అనేది మిస్ చేసుకుంటూ ఉంటారు. సో కైండ్లీ బీ మోర్ అక్యురేట్. ఓకే సారీ. సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దామా. సో నెక్స్ట్ కంటెంట్లో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. యూవీ కాంపోనెంట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈజ్ హార్మ్ఫుల్ టు మెనీ ఆర్గానిజమ్స్. ఆల్ ద కలర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ ఆర్ అవైలబుల్ ఫర్ మెరైన్ ప్లాంట్స్ లివింగ్ అట్ ద డిఫరెంట్ డెప్త్స్ ఆఫ్ ద ఓషన్. సో ఇక్కడ ట్విస్ట్ వచ్చిందన్న, అద్భుతమైన ట్విస్ట్ వచ్చింది నాన్న. యూవీ కాంపోనెంట్ అనేది, యూవీ రేడియేషన్స్ అనేది, సూర్యకాంతి నుంచి వస్తున్న యూవీ రేడియేషన్స్ అనేది మన యొక్క ఓజోన్ లేయర్ అనేది కాపాడుకుంటూ వస్తుంది నాన్న. అది హానికరం కాకపోతే మన ఎందుకు నాన్న అది కాపాడుతుంది? ఎందుకు నాన్న జీవరాశులు బయట ప్లానెట్స్ కూడా నివసించలేకపోతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోటోసింథసిస్ జరగాలంటే, ఓకేనా, ఫోటోసింథసిస్ జరగాలి అంటే మనకి సన్లైట్ అనేది కావాలి. ఓకేనా, లైట్ అనేది మనకి చాలా వరకు అంటే ఆటోట్రోప్స్, ఓకేనా, ఆటోట్రోప్స్కి మెయిన్ కారణం. ఓకేనా, ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే ఆర్గానిజమ్స్లో కానీ ఇంకా కొన్ని ప్లాంట్ వెరైటీలో కానీ ఆటోట్రోప్స్ అంటే తనంతట తన ఆహారాన్ని తయారు చేసుకోగలిగింది. ఆటోట్రోప్స్ అంతా కూడా ఫోటోసింథసిస్ పద్ధతులు. ఓకేనా, ఫోటోసింథసిస్ పద్ధతులు అనేది తనకంటూ తన ఆహారాన్ని అనేది ఏర్పరచుకోగలదు. సో చిన్న ప్లాంట్స్ కానీ షబ్స్ కానీ ఏవైనా కానీ ఫోటోసింథటిక్ యాక్టివిటీ ద్వారానే ఆహారం అనేది తయారీ చేసుకోగలదు. కాకపోతే ఇక్కడ మనం ఓవరాల్గా తెలుసుకున్నామంటే లైట్ నుంచి కూడా యూవీ కాంపౌండ్ స్పెక్ట్రమ్ కానీ వచ్చిందంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చాలా వరకు డ్యామేజ్ అనేది చేస్తుంది. సో డ్యామేజ్ చేయడం వల్ల ఏంటంటే యూవీ కాంపౌండ్ ఈస్ హార్మ్ఫుల్ టు మైక్రో ఆర్గానిజం అంటే ఖచ్చితంగా కరెక్టే. సో 1 స్టేట్మెంట్ నాకు రైట్ అయింది. సో అప్పుడు ఆప్షన్ 2 ఓన్లీ పోతుంది, తర్వాత నెయిదర్ 1 or 2 పోతుంది. అప్పుడు నాకు ఇప్పుడే ఆన్సర్ యొక్క సక్సెస్ రేట్ అనేది 1-3 అంటే ఏంటి, 50% పెరిగింది. నా సక్సెస్ రేట్ అనేది 50% పెరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేశాను. ఆల్ కలర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద విజిబుల్ లైట్ ఆర్ అవైలబుల్ మెరైన్స్ ప్లాంట్స్ లివింగ్ అట్ అ డిఫరెంట్ డెప్త్స్ అంటే నాన్న ఒక విషయం చెప్పండి. సో ఇది మీరు ఓషన్ వాటర్స్ వీటి గురించి చదివితే తప్ప అర్థం కాదు. ఎందుకంటే సో మనము సో కాల్డ్ ఫోటిక్, సో ఓషన్ వాటర్ ఇలా ఉందనుకోండి. సో ఇలా ఉంటున్న ఓషన్ వాటర్స్లో ఏంటంటే ఈ పార్ట్ వరకు ఫోటిక్ లేయర్ అంటాం. ఓకేనా, ఫోటిక్ జోన్ అంటాం. ఫోటిక్ జోన్ అంటే ఈ జోన్ వరకే మనకి లైట్ అనేది పెనట్రేట్ అవ్వదు. మీరు తెలుసుకోండి ఒక విషయము, సముద్రం యొక్క అడుగు భాగం అనేది చీకటిగానే ఉంటుంది, చీకటిగా ఉంటుంది. మీరు ఏదో సముద్రం అడుగు భాగంలో పోయి అవి ఇవి కనుక్కునేవచ్చు అనుకోకండి, ఏమీ కనుక్కోలేదు. ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, కూల్, వెరీ ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా, క్లోజ్ టు 0 degrees టెంపరేచర్, యాక్చువల్గా 4 degrees అలా టెంపరేచర్ ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది, డెన్సిటీ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఇది సముద్రం యొక్క అడుగు భాగం. సో అందువల్ల మెరైన్ ప్లాంట్స్ అనేటివి కూడా విత్ ఇన్ డెప్త్ మారుతూ ఉన్నప్పుడు అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ అనేది సేమ్గా అయితే ఉండదు. కలర్ కాంపోనెంట్స్ అనేది విజిబుల్ స్పెక్ట్రమ్ నుంచి సేమ్గా అయితే ఉండదు. ఓన్లీ టాప్ లేయర్ వరకు ఫోటింగ్ ఉంటున్నప్పుడు ఎవ్రీ లేయర్లో ఆ యొక్క లైట్ పెనట్రేషన్ని బట్టి ఆ యొక్క ఫోటిక్ జోన్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో నాకు స్టేట్మెంట్ 2 రాంగ్ అయిందంటే ఈ స్టేట్మెంట్ కూడా పోతుంది. నా ఆన్సర్ ఏంటంటే 1. సో ఇది మనకి తెలియాలి. సో ఇది డైరెక్ట్గా మీకు ఎక్కడా కూడా విజిబుల్ స్పెక్ట్రమ్, కలర్ చేంజెస్ ఈ స్టేట్మెంట్ అనేది మీ యొక్క బుక్స్లోనూ ఎక్కడ మెన్షన్ చేయరు. కానీ మనకి ఇచ్చేది ఏంటంటే సో లైట్ అనేది సో సర్టెన్ కిలోమీటర్స్, సో 200 కానీ, సో 200 meters కానీ సర్టెన్ మీటర్స్ ఇస్తారు. ఆ మీటర్స్ పైగా డెప్త్లో మీకు జోగ్రఫీ క్లాసెస్ అవన్నీ వింటున్నారంటే అక్కడ మీకు క్లియర్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ జోన్ దాటిన తర్వాత, సర్టెన్ డెప్త్స్ దాటిన తర్వాత ఏంటంటే లైట్ అనేది పెనట్రేట్ అవ్వడం జరగదు. లైట్ పెనట్రేట్ జరగనప్పుడు కలర్ కాంపోనెంట్స్ కానీ విజిబుల్ స్పెక్ట్రమ్ కానీ చేంజ్ అవుతుంది, సేమ్గా అనేది ఉండడానికి అనేది అవకాశం లేదు. సో అందుకే మీ యొక్క సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పుపోయిందన్న. సో ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు అంటే ప్రిసైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా, చక్కగా, డీటెయిల్గా అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదండి ఈ రోజు యొక్క ఎన్సీఆర్టీ అనాలిసిస్. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కావాలంటే కైండ్లీ కీప్ సపోర్టింగ్. అలాగే మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా పర్చేస్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి. సో మీకైనా ఇంకా అద్భుతమైన కోర్సెస్ అనేది నేను మీకోసం అందిస్తూ ఉన్నాను. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అద్భుతమైన కంటెంట్తో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ లెవెల్స్లో కానీ చాలా విషయాలు మనం డీటెయిల్గా అనలైజ్ చేస్తూ చూస్తూ ఉందాము.
సో ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నారంటే ఇంకా బెనిఫిట్ అనేది అవుతుంది, మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. సో ఇంకా ఇలాంటి కోర్సెస్ అనేది మనకు ఉన్నాయి కాబట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇలాంటి కోర్సెస్ కూడా మీరు తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది సక్సెస్ వైపు పరుగులు తీయొచ్చు నాన్న. సో గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే.